హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా టేస్టీ అండ్ హెల్తీగా చేసుకుని బనానా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నీరసాన్ని తగ్గించి ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గించి వెంటనే ఎనర్జీని ఇస్తుంది. అలాగే మిల్క్ షేక్లో పంచదార కానీ బెల్లాన్ని కానీ వాడకుండా హెల్తీగా క్షణాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చి బనానా మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ మిల్క్ షేక్ చేయడానికి ఒక గిన్నెలోకి 5 వరకు బాదం గింజల్ని తీసుకుని, అలాగే 10 జీడిపప్పు పలుకుల్ని, 10 పిస్తా పలుకుల్ని వేసుకుని నీళ్లు పోసి 1-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకునే టైం లేకపోతే కనుక డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేసుకునైనా చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి బాదం ఇంకా పిస్తా పైన పట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇలా అన్నిటిపైన పొట్టును తీసేసాక ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే 2 బాగా పండిన అరటి పళ్ళని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా 1-2 టేబుల్ స్పూన్ వరకు తేనెని కూడా వేసుకోవాలి. మనకు కావాలంటే ఈ తేనెకి బదులుగా పంచదారని కానీ లేదా బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మిల్క్ షేక్ మంచి ఫ్లేవర్ రావడానికి 3 యాలకుల్ని కానీ లేదా 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు చల్లటి పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను పాలని ముందే కాచి చల్లారబెట్టుకుని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాలనైతే తీసుకున్నాను. ఇలా పాలు వేసిన తర్వాత ఎక్కడా కూడా బాదం పిస్తా పలుకులు అనేది లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుని, అలాగే సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు పిస్తా పలుకులను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అరటిపళ్ళు ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపాక ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుని, అలాగే దీనిపైన సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ హెల్తీగా బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మనం ఇలా చేసి తాగామంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నీరసాన్ని తగ్గించి ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గించి ఎనర్జీని ఇస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.